స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతిరోజు మనం వినాయక చవితి తారీఖు చెప్పుకున్నాం, నైవేద్యాలు చెప్పుకున్నాం, పత్రి రహస్యాలన్నీ కూడా చెప్పుకున్నాం. ఇక్కడ మనం ప్రత్యేకంగా పాలవెల్లి కట్టడం, వినాయకుడి ప్రతిమ, పూజలో వాడే సామానులు ఇవన్నింటి గురించి చెప్పుకుందాం. ఇప్పుడు వినాయక చవితికి పాలవెల్లి కడతామండి. ఇంక ఏ పండుగకి కట్టము. పాలవెల్లిలోని రహస్యం ఏమిటి అంటే అదొక పాల పుంతండి. మనం పైకి ఆకాశంలోకి చూసేటప్పటికి నక్షత్రాలు ఖగోళం అంతా ఎలా కనబడుతుందో, ఈ పాలవెల్లికి కట్టిన ఔషధాలతో కూడి ఉన్న కాయలన్నింటినీ కూడా ఆయన చూడగానే అవంతా కూడా మనకు ఒక పాల పుంతని తీసుకొచ్చి అక్కడ కడుతున్నాము అని చెప్పి మనం అనుకోవాలి. ఇక రెండవది ఏమిటంటే దానికి అనేక రకాలైన అరటిపళ్ళు, మొక్కజొన్న పొత్తులు, తరువాత ఇంకా మారేడుకాయ, వెలగ, దానిమ్మ, విశేషమైన చక్కటి పళ్ళన్నీ తీసుకొచ్చి అలాగే కాయలన్నింటినీ తీసుకొచ్చి మనం ఇక్కడ ఈ పాలవెల్లికి పెట్టడం జరుగుతుంది. అయితే మరి ఏమిటి, ఇప్పటి వరకు మనం పత్రాల యొక్క రహస్యమే తెలుసుకున్నాం. కానీ పత్రాలు కాకుండా మనకి కొన్ని పదార్థాలతో కూడి కూడా పాలవెల్లి కడుతున్నాం కదా. అంటే ఒకటి పాలపుంత, రెండవది వినాయకుడు శాకంబరుడు. అంటే మనకి ఎప్పుడైతే తొలి ఏకాదశి మొదలుగా దుక్కు దున్నడం ప్రారంభిస్తామో, విత్తనాలు చల్లగానే వర్షాలు పడతాయి. వర్షాలు పడగానే ఆ మొలకలు మొలుస్తాయి. మొలవగానే మనకి ఆ శాకంబరుడి యొక్క వినాయకుడి అనుగ్రహం వలన చక్కటి పంటలన్నీ కూడా మనకి లభిస్తాయి. అందుకని శ్రావణ మాసంలో శాకంబరీ దేవిని పూజిస్తాము. అంటే అన్నపూర్ణాదేవే వారాహి స్వరూపంగా, మళ్ళా వారాహీదేవియే మనకి ఇక్కడ శాకంబరీ దేవిగా, లక్ష్మీదేవియే శాకంబరిగా, ధాన్యలక్ష్మి ఇక్కడ పూజిస్తాము. ఇక్కడ సకల శక్తి స్వరూపుడైన గణపతిని మనం కూడా శాకంబరుడుగా చక్కగా అన్ని కూరగాయలని తీసుకొచ్చి ఆ పాలవెల్లికి కట్టి, పళ్ళని, రకరకాల పళ్ళని తీసుకొచ్చి కట్టి ఆయనకు ఆ రోజుని మనం ఈ శాకంబరుడుగా కూడా మనం పూజించడం జరుగుతుంది. ఈ నవరాత్రులు 9 రోజుల్లో శాకంబరుడుగా కూడా ఆయన అన్ని అవతారాలు కూడా మనం చూడడం జరుగుతుంది. చాలా దేవాలయాల్లో ఇవి చూపిస్తూ ఉంటారు మీరు. ఆయనకి వేసిన ఈ శాకంబరుడి యొక్క ఈ కూరగాయల దండలన్నీ కూడా మర్నాడు చక్కగా వాటిల్ని కూరలు వండుకుని ఒక పదార్థాన్ని తయారు చేసుకుని అందరూ భుజిస్తే చాలా ఆరోగ్యము అని చెప్పి మనకి చెప్పబడుతుంది. దాని పరమార్థం కూడా ఇదే. లక్ష్మీ గణపతిగా, శక్తి గణపతిగా, వల్లభ గణపతిగా, బాల గణపతిగా, విఘ్నహర గణపతిగా, క్షిప్ర గణపతిగా, చింతామణి గణపతిగా మనకి గణపతి మనకి కనబడతారు. ఈ రకంగా మనం అందరం కూడా వినాయక చవితిని సంతోషంగా చేసుకుని ఆనందంగా గడిపి కొత్త బట్టలు కట్టుకుందాము. ఇక వినాయక చవితి ఈరోజు శనివారం వచ్చింది కదా, కొత్త బట్టలు కట్టుకోవచ్చా కట్టుకోకూడదా అన్న ధర్మ సందేహాన్ని వెలుగుచ్చారు. ఇది రేపటి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. శ్రీకరి.